హాయ్, గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్. షలోమ్. టుడే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు? దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నారు? డూ యూ నో మై ఫ్రెండ్ వాట్ ఇస్ దట్? ద బుక్ ఆఫ్ చాప్టర్ ప్రొవర్బ్స్ 4 and verse 4 నీతో ఏం మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం? దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా నీతో వాక్యము ద్వారా ఏం మాట్లాడుచున్నారు అంటే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా మాటలను, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నా ఆజ్ఞలను, మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, నా యొక్క విధులను, నేను చేయాలని చెప్పిన మాటలన్నిటి కూడా గైకొనిన ఎడల, నువ్వు వినిన ఎడల, నీ హృదయము పట్టుదలతో ఆ యొక్క మాటలను, దేవుని యొక్క మాటలను పట్టుకొనిన ఎడల, ఆ యొక్క మాటలను విని బహు జాగ్రత్తగా చేసినప్పుడు నువ్వు ఆ యొక్క మాటల్లో ఉన్న జ్ఞానాన్ని లబ్ధిగా పొందుతావో, లాభమును పొందుకుంటావో, ఆ మాటల్లో ఉన్న లాభాన్ని పొందుకుంటావో. నువ్వు వినకపోయిన ఎడల శ్రద్ధగా ఆ యొక్క లాభాన్ని, ఆ మాటలో ఉన్న ధన్యతను, మహిమను నువ్వు పొందుకోలేవు నీ జీవితాంతము కూడా. యు కెనాట్ గెట్ ఇన్ యువర్ లైఫ్ లాంగ్ ఆల్సో. సో లిజన్ కేర్ఫుల్లీ వాట్ గాడ్ సేయింగ్ టు యూ. ఓకే, దేవుడు నీకు బోధించుచున్నప్పుడు నువ్వు గట్టిగా ఆ మాటలను పట్టుకొని వాటి ప్రకారం చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి ఉంది. ఆ తల్లిగారు తన బిడ్డకి, వినగలిగిన బిడ్డకైతే చెప్తుంది, వినలేని బిడ్డకి చెప్పలేరు కదా. అలాగే ఆ యొక్క బిడ్డ ఆ యొక్క తల్లి మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఎప్పుడు వింటాడంటే, ఒక ఏజ్ వచ్చినప్పుడు, ఒక 2 to 3 years ఏజ్ వచ్చినప్పుడు, 3 years వచ్చినప్పుడు వినగలుగుతాడు సరిగా. సో వినకముందు ఏం చేయాలి? తనకు నేర్పించాలి. ఆ బిడ్డ తల్లి యొక్క మాటలను పట్టించుకోగలడా? పట్టించుకోలేడు. అలా ఆ మాటలు పట్టించుకునేంతవరకు నేర్పించాలి. వెంటుండి నడిపించాలి ఆ చంటి బిడ్డను. ఆ నడిపించినప్పుడు ఆ చిన్నగా ఆ బిడ్డ ఆ యొక్క తల్లి యొక్క మాటలను, ఆ తండ్రి యొక్క మాటలను వింటారు. విన్న తర్వాత ఆ మాటల ప్రకారం చేయడం నేర్పించాలి. చేర్పించిన తర్వాత చేస్తారు. అలా చేసినప్పుడు వారి జీవితంలో, ఆ పిల్లవాడి జీవితంలో, పాప జీవితంలో ఎదుగుదల చూస్తారు. మొక్క ఎదిగే వరకే తల్లికి, ఆ యొక్క వ్యవసాయదారుడికి ఇబ్బంది. మొక్క ఎదిగినాక దాని పంట దానికి అదిగా ఎదుగుతుంది. దానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. మొక్క ఎదిగే వరకే దానికి కావాల్సిన పదార్థాలన్నా, దానికి కావాల్సిన ఎరువులన్నీ పెట్టాలి. అది ఇక్కడ దేవుడు నీతో అదే చెప్తున్నాడు. నువ్వు నీ తల్లి యొక్క మాటలు విన్నట్లయితే, నీ తండ్రి యొక్క మాటలు విన్నట్లయితే, వాటి ప్రకారంగా ఖచ్చితంగా చేసినట్లయితే, ఆలు తల్లి దిద్దిస్తుంది. ఆ కరెక్ట్గా దిద్దినట్లయితే గుర్తుపెట్టుకొని మళ్ళీ దిద్ది అవన్నీ మళ్ళీ కరెక్ట్ చేసుకొని నీ క్లాస్లో నువ్వు ఫస్ట్గా ఉన్నట్లయితే సెకండ్ క్లాస్ పోవడానికి అర్హత ఉంటుంది. అలా 1 to 10th అయిన నువ్వు చదివిన స్టడీస్ అన్నీ కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కష్టపడిన దాన్ని బట్టి, నీ తల్లి చెప్పింది విని దాని ప్రకారం చేసినట్లయితే, కష్టపడితే నీకు ఆ 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలా డిగ్రీ ఇలా స్టడీస్ అయిపోయిన తర్వాత, మంచి జాబ్ వచ్చిన తర్వాత నీకు ఎదుగుదల ఉంటుంది. ఆ యొక్క అలా స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ వస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. అలా నీ తల్లిదండ్రులను ఆ డబ్బులు పెట్టి సంతోషపరచగలవు. వారికి ఘనతనిచ్చిన వాడవు అవుతావు. నీ తల్లిదండ్రుల మాటలు విన్నట్లయితే వారికి నువ్వు ఇచ్చేది గిఫ్ట్గా ఘనతలను ఇచ్చిన వాడవు అవుతావు. నీ పేరు కూడా ఘనపరచబడుతుంది. ఇలా తల్లి యొక్క మాటలు వింటే, గైకొనిన ఎడల, తండ్రి మాటలు, తల్లి మాటలు గైకొనిన ఎడల నువ్వు బ్రతుకుదువో అనే దేవుడి యొక్క వాక్యము నీతో తన బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. గాడ్ బ్లెస్ యూ.